టెర్మినేటర్ లో ఆర్నాల్డ్ ఫీట్స్ చేస్తున్నాడు. Hi handsome, that was great. Will you date me? Are you a racer? College ki kotta, which major are you? Hey, నేను ఎవరో తెలుసా? Hey, వీడు మన కాలేజ్ పియన్ కపిలే. పోయి వీణ్ణి చూసి సొంగ కాచుకుని టైం వేస్ట్ చేసుకున్నావు. మై డియర్ యూత్, ఇలాంటి వాళ్ళని నమ్మకండి. వీళ్ళు మనసును చూడరు, మనీ పర్సన్ చూస్తారు. ప్రేమ ఎంత ఉందో చూడరు, కారు సైజ్ ఎంత ఉందో చూస్తారు. వ్యాలంటైన్స్ డే కార్డు ఇస్తే తీసి పారదొక్కుతారు, క్రెడిట్ కార్డు ఇస్తే మన చుట్టూ తిరుగుతారు. ఒకప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని రజనీకాంత్ హీరో సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కాకి డ్రెస్ వేసుకుని పియూన్ రేపు ప్రైమ్ మినిస్టర్ అవచ్చుగా. పిఎం అంటే పిఎం, అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతావు. ఎవరండి మీరు ఎక్కడ చూసినట్టుంది? మేమెందుకు గుర్తుంటాం సార్? కోటి సిగ్నల్ దగ్గర పార్క్ చేసిన మా బైక్ ఎత్తుకొచ్చారు కదా. ఆ చుట్టూ చూసామంటే ఎవరు లేరు, తీసుకొచ్చాను తప్ప. మా కలెక్షన్ బిజీలో మేము ఉంటాం, మా బైక్ ఎత్తుకొచ్చేస్తావా? అనవసరంగా మారకండి. అక్కడ చంద్రబాబు గారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. ఫోన్ చేసి బైక్ తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాం. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? చంద్రబాబు గారా? సారీ సార్. సార్ ఈ మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు సార్? మీరు ముందు అడగలేదుగా. సార్ చంద్రబాబు గారితో నా ప్రమోషన్ సంగతి చెప్పండి సార్. ఏంటి లూజ్ మోసనా? కాదు సార్, ప్రమోషన్. ఓకే మా తర్వాత చూద్దాం. సార్ ఇంతకీ ట్రాఫిక్ ఎక్కడ సార్ జామ్ అయింది? పిజ్జా కార్నర్ పక్కన. ఆయన 10th కి వెళ్ళారు సార్. జామ్ లో పిజ్జా వేసి తిందామని. సార్ మీరంటుంది సీఎం చంద్రబాబు గారి గురించా? సీఎం చంద్రబాబు ఏంటి? నేను చెప్పేది మా బాబు చంద్రబాబు గురించి. అప్పుడే వెళ్ళిపోతావా? భలే గుందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒకడు వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో, మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే ఒరే, హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో, చెక్కులు తీసుకోరంటే వెళ్ళి. What do you want, sir? మీ ఫోన్ నెంబరా? What? మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు, తలకాయ కూర, నాకు దోశ, కోడి కూర. ప్లేన్ దోశ, చేపల కూర. చిచ్చి, మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్దాం. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా, నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు, ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు. చూడగానే మురికోసం వచ్చేస్తుంటారా. అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ల మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. పిజ్జా. ఓకే సార్. వన్ టేక్. బాత్రూమ్ కి వెళ్ళాలి, కొంచెం కంపెనీ ఇవ్వరా? అలా మా ఊర్లో అందరికి ఇలా కంపెనీ ఇచ్చా. నా యూత్ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? నాలా స్నగ్గి వాడచ్చుగా. రండ్రా, ఫుట్బాల్ సెలక్షన్ ఉంది, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. చచ్చా, ఫుట్బాలా? అదో గేమ్, దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తాం. ఓ బాల్ ని 10 మంది ఇటు నుంచి అంతే, అటు నుంచి 10 మంది వచ్చి ఆపేస్తారు. ఆపేస్తాం ఏంట్రా సిరాగ్గానే? రూల్స్ మార్చుకోమని చాలా సార్లు చెప్పాను. ఒరే, మన జాతీయ క్రీడ హాకీ అని ఎవరికని తెలుసా? 5 నిమిషాల ముందే నాకు తెలిసింది. అది ఆడి చెప్తే నాకు తెలిసింది. ఎవరైతే నాకంటే నల్లగొన్నాడు, ఎక్కడ చూసినట్టుంది. ఏమైనా మాట్లాడతావరా నువ్వు? జీతానికి వస్తావుగా, అప్పుడు తెలుస్తుంది ప్రిన్సిపల్ పవర్ ఏంటో. నేను రావడం మీకు ఇష్టం లేకపోతే మీరే మా ఇంటికి వచ్చామండి, మా ఫ్యామిలీ కలెక్ట్ చేసుకుంటారు. అసలు నీకెక్కడదరా ఫ్యామిలీ? సార్, నాకు ఫ్యామిలీ లేకపోవచ్చు, కానీ నేను మాత్రం బ్యాచిలర్ కాదు. అందరూ ఇదే డైలాగ్ కొడతారా? మై డియర్ బాయ్స్, వీడితో చేరితే మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉండదు. కలర్ గురించి మీరు మాట్లాడకండి. రాను నీ ముఖం చూస్తేనే చిరాకిస్తుంది. మీరు చెప్పారు, మేము చెప్పలేదు అంతే. లెట్ us come to the point. శ్రీధర్, ఈ గ్రూప్ లో నువ్వు ఒక్కడవే బ్రిలియంట్ బాయ్. మన కాలేజీ టీం ప్రతి సంవత్సరం ఫుట్బాల్ మ్యాచ్ లో ఓడిపోతుంది. దానికి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు సార్. ప్రిన్సిపాల్ మార్చండి అంటే అన్నారా? మీ సెటప్. మన కాలేజీకి ఓ మంచి కోచ్ కావాలని ఢిల్లీ నుంచి స్టూడెంట్ కమ్ కోచ్ ని స్పెషల్ గా అపాయింట్ చేశాను. అదిగో అటు చూడండి. ఇట్స్ అమేజింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈజ్ మిస్టర్ శ్రీధర్, సీనియర్ ప్లేయర్. హలో. చింపు. హలో. బబ్లు. హలో. నన్ను కూడా పరిచయం చేయండి సార్. వీడు ప్యూను, పేరు కపాలి. కపిలని మార్చుకున్నాడు. టీ కాఫీలు కావాలంటే తీసుకొస్తాడు. దట్ ఈస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ కపిల్. స్టిల్ బ్యాచిలర్. ఇన్ని పెళ్ళయింది, మీ వయసు ఉన్న పిల్ల కూడా ఉంది, స్కిన్ డిసీజ్ కూడా ఉంది. నేను వస్తానమ్మా, కానీ వీడితో మాత్రం చేరదు. ఓకే, లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్. నేను కూడా వస్తానండి. ఫుట్బాల్. యు నీకు ఆడటం వచ్చా? వచ్చా. ఏంటి అలా అడిగారు? ఓ 10 మంది బాల్ స్టైల్ గా తంతే ఇంకో 10 మంది దాన్ని అందంగా ఆపేస్తారు. ఆ పెనాల్టీ షాట్, సైడ్ కిక్, సిజర్స్, ఇట్స్ ఎ గ్రేట్ గేమ్. మెరడోనా తాతయ్య మా తాతయ్య ఒకే గ్రౌండ్ లో ఆడేవారంటే ఆలోచించండి. యారా అదే మెరడోనా తాతయ్య ఆడి వెళ్ళిపోయిన తర్వాత మా తాతయ్య గ్రౌండ్ క్లీన్ చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకులేండి. ఓకే ఓకే,
ప్యూన్ కదా నువ్వు ఎలా ఆడతావు? పర్లేదులే, నీ అసిస్టెంట్ గా పెట్టుకో, మనం కరెక్ట్ సరిపోతాం. ఓకే బట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుని రండి, చిన్న టెస్ట్ పెట్టి చేర్చుకుంటాను. ఓకే బాయ్స్ కమ్ ఆన్ లెట్స్ గో అండ్ ప్లే. ఏడుకొండలవాడా వెంకటేశు గోవిందా, ఇంత సడన్ గా స్పోర్ట్స్ డ్రెస్ అంటే ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గా నేను ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను స్వామి? దయచేసి నాకు మంచి డ్రెస్ ఇచ్చి కాపాడవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి గోవిందా, నీ ఓన్ డ్రెస్ తో పాటు కలెక్షన్ బాక్స్ కూడా చేతికి ఇచ్చేసావు. దీని ఫుట్బాల్ అసోసియేషన్ ఒప్పుకోదయ్యా. దయచేసి నీ ఆటలాపి నా ఆటకో మంచి డ్రెస్ ఇవ్వయ్యా. గోవిందా, థ్యాంక్స్ గోవిందా. రెడీరా? రే నువ్వు ఫస్ట్ టైం గ్రౌండ్ లో కడుగు పెడుతున్నావు, ఇది సేఫ్టీగా పెట్టుకో. బెస్ట్ ఆఫ్ లక్. రే రే రే, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ పెట్టుకోవాలా? ఇక్కడ. హే కపుల్, యు ఆల్సో ప్లేయింగ్? స్టేట్ గా ఆడాం. పెప్సీయా? ఏ దిల్ మాంగే మర్. ఆహా, అడుగుదానికి కూడా అంత స్టైలా? చా, నువ్వు మాత్రం సెలవుల్లో ఇంటింటికి వెళ్ళి బూజు దులుపుకోవట్లేదండి. సరే సరే పోనీ. సెంటిమెంట్ గా ఇచ్చినట్టు మెయింటైన్ చేద్దాం. రే బాల్ ఫోర్స్ గా. ఏ కపిల్ ఏంట్రా అది? అరే రే, ఏమైంది? అలా పడిపోయాడు. ఏమైంది? నథింగ్. ఏ కపిల్ కి దెబ్బ తగిలిందే? స్ప్రే కొట్టమంటావా? స్ప్రే కొట్టడానికి ఏదైనా కాక్రోచా? అలవా. రే గార్డ్ ఎక్కడ్రా? గార్డు ట్రైన్ లాస్ట్ బిట్ లో వస్తాడు రా. రే ఇడియట్, నేను ఇచ్చిన గార్డ్ ఎక్కడా? గార్డ్ అంటే ఇదేనా? యు ఫూల్, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే దెబ్బ తగలేదు కాదు కదా. దీన్ని అక్కడ పెట్టుకోవాలా? 7 సంవత్సరాల నుంచి దీనే వాడుతున్నాను తెలుసా? 7 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నావా? ఒరే, ఇందాక పెప్సీ తాగినప్పుడే డౌట్ వచ్చిందిరా. డౌట్ ఏంట్రా? ఉప్పగా ఉంటేనే. నా గార్డ్ లో కూల్ డ్రింక్. చీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.